నోవాహు దినములలో, జలప్రళయమునకు ముందటి దినములలో వాళ్ళు ఏం చేశారు అంటే, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తిరుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచు ఉండి, జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అదండి వాళ్ళు చేసిన అతి పెద్ద దారుణం. ఎరుగకపోయిరి, ఏమెరగలేదు దేవుణ్ణి. జలప్రళయ కాలం నుండి మనుషుల హృదయాలను చూశాడట. ఏ హృదయాన్ని చూసినా, ఏ హృదయంలోని తలంపులను చూసినా ఏం కనపడుతున్నాయి? ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. మనుషులకు తలంపులు, ఊహలు మనుషులకి ఇచ్చండి, జంతువులకి ఇవ్వలేదు. మనిషి మాత్రం ఊహిస్తాడు, చాలా ఊహిస్తాడు. తలంపులు వస్తాయి. ఎందుకు అది దేవుడు పెట్టాడు? ఈ తలంపులు, ఊహలు మనిషికి మాత్రం ఎందుకు పెట్టాడంటే, ఇంత సర్వ సృష్టిని చేసిన దేవుడు ఎలా ఉంటాడు? నా తండ్రి ఎలా ఉంటాడు? ఇంత చేసి నాకు ఇచ్చిన దేవుడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారండి? మనం ఏం ఆలోచిస్తాం? ఏమంటే రాత్రి వేళ పడుకునేటప్పుడు ఇన్ని చేసిన దేవుడు